ఇప్పుడు ఇవాళ మొత్తం కూడా ఇల్లంతా సైలెంట్గా అయిపోయింది. అది లేకపోవటం మాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అది అది లేని లోటు అసలు తట్టుకోలేకపోతున్నాము. లేదంటేనే అది బాధగా ఉంది. ఎంతో ప్రేమగా పెంచుకున్న పిల్లి మరణం ఓ కుటుంబంలో విషాదం నింపిందని చెప్పొచ్చు. సాధారణంగా 14 నుంచి 16 ఏళ్ల పాటు మాత్రమే జీవించేటటువంటి పిల్లులు కేవలం అంటే దాదాపు 21 ఏళ్ల పాటు ఓ కుటుంబంతో అవినాభావ సంబంధాన్ని ఏర్పరచుకుంది పొట్టి. సో ఏదైతే అనారోగ్య సమస్యతో మృతి చెందడంతో ఒక్కసారిగా ఆ కుటుంబ సభ్యులు పూర్తిగా శోకసంద్రంలో మునిగినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతము ఎంతో అల్లారుముద్దుగా తాము పెంచుకున్నటువంటి పొట్టి మరణించడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులంతా కూడా పూర్తిగా కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం చూడొచ్చు స్క్రీన్లో కూడా ఏదైతే దాదాపు 21 ఏళ్ల పాటు ఓ కుటుంబంతో పూర్తిగా ఒక మనిషిలా కలిసిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే ఈ కుటుంబ సభ్యులైతే దాంతో ఉన్నటువంటి జ్ఞాపకాలను కూడా నెమర వేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మరి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. చెప్పండి, అంటే మానవీయ సంబంధాలే ఈ రోజుల్లో పూర్తిగా కనుమరుగవుతున్నటువంటి ఈ తరుణంలో ఓ పెంపుడు జంతువునటువంటి పిల్లి మీద ఇంత ఎఫెక్షన్ పెంచుకోవడం వెనుక ప్రధాన కారణం ఏంటి అసలు? మాకు వివాహమైన తర్వాత 2004లో మా ఇంట్లో ఎలకల బాధ ఎక్కువగా ఉండేది. ఆ ఎలకల బాధను తట్టుకోవడానికి ఒక పిల్లిని తెచ్చుకున్నాం, దాని తల్లిని. ఆ పిల్లి పుట్టిన బిడ్డే మా ఇంట్లో పొట్టి. దానికి ముద్దు పేరు పొట్టి. అది 2004 సెప్టెంబర్ 19న పుట్టిన తర్వాత అది మా ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల లెక్క పెరిగేది. 2008లో మా పాప పుట్టేది. మా పాప పుట్టక ముందు 4 ఏళ్ల ముందే పుట్టిన చేపటికి మా ఇంట్లో ఒక పెద్ద దిక్కుగా ఉన్నది. అది ఎట్లా అంటే మాకు పెద్ద కొడుకులా వ్యవహరించింది. కేవలం ఒక జంతువు లెక్కనే కాకుండా ఒక కుటుంబ సభ్యునిగా మాతోని కలిసిమెలిసి ఉన్నది. ఒకవేళ నేను ఎప్పుడైనా ఊరికి పోతే ఒక్కరోజు నేను కనిపించకపోతే అరిసేది. అరిస్తే నేను ఫోన్లో దాంతో మాట్లాడితే అప్పుడు శాంతించేది. మా మిసెస్ కూడా అంతే. కనిపించకపోతే ఈమె ఏమైనా హాస్పిటల్లో ఉంటే ఈమె ఒకసారి ఉస్మానియా హాస్పిటల్లో 18 రోజులు ఉంది 2022లో. 18 రోజులు అది కనీసం 4 పూటలు అన్నం తినేది. మేము పెట్టే తిండి కనీసం ఒక్క పూట కూడా తినలేదు. ఊకి అరుస్తుంటే అప్పుడు మా మిసెస్ కాడికి పోయి ఫోన్లో వీడియో కాల్ చేసి మాట్లాడించిన తర్వాత అది మళ్ళీ ఎప్పటిగా తినటం మొదలుపెట్టింది. ఈమె హాస్పిటల్ నుంచి రాగానే ఉరికిపోయి ఒళ్ళో కూర్చున్నది. అంటే దానికి అంత ఆత్మీయత, అంత అనురాగం. మాకు అది మనిషి లెక్కనే వ్యవహరించింది. మాకు ఒక బిడ్డ అయినా అది కన్న కొడుకు అలా మా ఇంట్లో పెరిగింది. దానికి ఇష్టమైనది ఒకరు ఏదైనా తేకపోతే మమ్మల్ని అరిసేది. నాకెందుకు తెలియదు. ఒకరు మా పిల్లలకి ఏమైనా తెచ్చామనుకోండి తినేది, తెస్తే అమ్మటే అరిసేది, నాకెందుకు తెలియదని. కానీ దానికి ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా మేము దాన్ని ఒంటరిగా చూడలేదు. దాన్ని ఒక ప్రేమగా మా కుటుంబ సభ్యుల లెక్క చూసి పెంచుకున్నాం మేము. కానీ ఇవాళ ఉదయం 5 గంటలకు చనిపోయిన తర్వాత మేము ఆ బాధ తట్టుకోలేకపోయాము. కన్నీటి పర్యంతం అయ్యాం. మా బంధువులంతా వచ్చి దాని మీద పడి ఏడ్చారు. ఇది మా పరిస్థితి. అది లేకపోవటం మాకు చాలా బాధగా ఉంది. అంటే ఇంత ఎఫెక్షన్ పెంచుకున్నారు, ఇంత కన్నీటి పర్యంతం అవుతున్నారు. సో దాంతో మీ మెమోరీస్ ఎలా ఉండేయండి? వాస్తవానికి మీ వైఫ్కి సంబంధించి హెల్త్ ఇష్యూ, హార్ట్ స్ట్రోక్ వచ్చిన టైంలో కూడా అదే మీకు మేల్కొల్పిందని కూడా సో అది కూడా చెప్తున్నారు. అసలు అదేంటి, ఆ రీజన్ ఏంటి అసలు ఎట్లా? అయితే 2011 జూన్ 9వ తేదీ నాడు మా మిస్సెస్ పండుకుంది ఇక్కడ. మేము అక్కడ లోపల బండాము. దాని పక్కన మా పొట్టి బండి అది. ఈమెకు రాత్రి 12 గంటలకు ఆ ఛాతిలో బాగా నొప్పి వచ్చి ఏమో అసలు లేచే పరిస్థితి లేదు. అప్పుడు అది పొట్టి ఎమ్మటే లేచి ఏదో ఎట్ను అవుతుందని చెప్పి మా ఇంటి లోపలికి వచ్చి మా కాడికి వచ్చి పిగ్గరగా అరిసేది. అరవంగానే ఎమ్మటే నేను లేచాను. నేను లేచి మా పాప లేచింది. లేవంగానే
ఏంది అని చూసి నేను బయటకు వచ్చేళ్ళకి ఈమె పొర్లుతున్నది. నేను ఎమ్మటే 108కి ఫోన్ చేస్తే ఇమ్మీడియట్లీ అపోలో హాస్పిటల్ ఐదర్ కూడా అపోలో హాస్పిటల్ తీసుకుపోయాం. అపోలో హాస్పిటల్ డాక్టర్లు ఏం చెప్పారంటే ఇంకొద్దిగా లేట్ అయితే పరిస్థితి చాలా సీరియస్గా ఉండేది, మీరు సకాలంలో తీసుకొచ్చారని చెప్పి ఆమెకు స్టంట్ వేశారు. ఆ స్టంట్ వేసిన తర్వాత అప్పుడు అనుకున్నాం మా పొట్టే మా మిసెస్ని బతికిచ్చింది అనేది మాకు. అది అదేవిధంగా మా కుటుంబ సభ్యుల లెక్క ఇంట్లో ఉండి ఇంట్లో నేను వస్తుంటే అక్కడి నుంచి నా మాటలు వింటే ఇంట్లో అరిసేది, నా మాటలు ఎమ్మటి గుర్తుపట్టేది. లేకపోతే మా తమ్ముడు వస్తున్న బండి సప్పుడైతే ఎమ్మటే గుర్తుపట్టి మొత్తుకుంటుంది, ఒక మనోళ్ళు వస్తున్నారని చెప్పి. ఎమ్మటే మా పాప బయటకు వచ్చి చూసేది, అమ్మ ఎవరు వస్తున్నాకే నేను వచ్చినా మా తమ్ముడు వచ్చినా కూడా. ఆ విధంగా దానికి అంత మెమరీ ఉండేది. కానీ ఎక్కడ కూడా ఏ నీచ పనులు ఎక్కడ కూడా చేయకపోయేది. మేము అక్కడ చికెన్ కొనుక్కొచ్చి ఆడ పెట్టినా కూడా ముట్టుకోపోయేది, వేస్తేనే తినేది, పెడితేనే తినేది. కానీ ఉదయం పోసిన పాలను సాయంత్రం మళ్ళీ తాగపోయేది. అంత ఆరోగ్యం కూడా అంత చూసుకునేది. రేపు ప్రతిరోజు పొద్దునే లేవంగానే 7 గంటలకు నీళ్లు, మనం ఎట్లయితే ఉదయం లేవంగానే మంచినీళ్ళు తాగుతామో తాగి ఆరోగ్యంగా ఉండటానికి, అది మంచినీళ్ళను పుష్కలంగా తాగిన తర్వాతనే బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేది. ఆ విధంగా అటు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అటు మా కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుని గల మెలుగుతూ అండగా ఉన్నది. కానీ అది లేకపోవటం మాకు చాలా బాధగా అనిపిస్తున్నది. మా ఇంట్లో పొద్దున ఈ వరకెల్లా లొల్లి ఉండేది, అరిసేది, నాకు అన్నం పాలు పోయి అని చెప్పి. ఇప్పుడు ఇవాళ మొత్తం కూడా ఇల్లంతా సైలెంట్గా అయిపోయింది. అది లేకపోవటం మాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అది చూడొచ్చు ఈ కుటుంబం ఎంత కన్నీటి పర్యంతం అవుతున్నారు అంటే ఓ పెంపుడు జంతువుతో ఎలాంటి ఎఫెక్షన్ పెంచుకున్నారనేది కూడా మనకి ఇక్కడ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అమ్మ చెప్పండి, అంటే దాదాపు 21 ఏళ్ల పాటు మీతో పాటు జర్నీ, సో ఎలా ఈ రోజు నుంచి అది అసలు మీ పొట్టి లేదు అసలు లేదంటే తట్టుకోలేకపోతున్నాం. ఇంట్లో ఎవ్వరు లేకున్నా కూడా అది ఉన్నదన్న ధైర్యం ఒక మనిషిలాగా అని అనుకునేది, కానీ మాట్లాడడానికి కూడా లేదు. ఈరోజు సంధి ఒక్కదాన్నే ఉండాల్సి వస్తుందేమో, ఏదన్నా జరిగినా కూడా అది ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చినా కూడా భయపడకుండా నేను ధైర్యంగా పోయి డోర్ తీసుకునేటట్టు ఉండేది. రేపటి సంధి ఆ సిచ్యువేషన్ని ఎట్లా ఫేస్ చేయాలో అర్థం కావట్లేదు. అంటే ముఖ్యంగా మీ ఆరోగ్యం బాగలేని టైంలో కూడా సో మీరు ఈరోజు ఇలా ఉన్నారు అంటే మీకు హాట్ స్ట్రోక్ వచ్చినటువంటి సమయంలో సో మీకు అందరిని ఇంట్లో వాళ్ళని లేపింది అదే అని కూడా అసలు ఏంటమ్మా సంఘటన? నాకు ఆ రోజు అసలు నైట్ 12 గంటలకు హార్ట్ స్ట్రోక్ లాగా అనిపించింది. మామూలుగా నొప్పి వస్తుందేమో అనుకున్నా. ఇట్లా పండుకున్నా, అందరం పండుకున్నాం, లోపల వాళ్ళు పండుకున్నారు, నేను బయట పండుకున్నా, అది పక్కన వచ్చి పండుకుంది. ఇట్లా ఛాతిలో నొప్పి వచ్చింది ఆ రోజు 2011 జూన్ 9వ తారీఖు. చెప్పడానికి కూడా నాకు ఆస్కారం లేకుండే, చెయ్యి ఇట్లా అంటున్నాను, ఎవరు లేరు. పొట్టి ఉంది, నన్ను చూసి లోపల పోయి అరిచింది, బాగా లొల్లి చేసి ఆ లొల్లికి లేసిరంట. నన్ను చూసేసరికి నేను అసలు స్టోరీలో లేను ఆ టైంలో. నన్ను చూసేసి 198కి ఫోన్ చేశారన్న. అక్కడికి అపోలో హాస్పిటల్ కూడా అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళేసరికి హార్ట్ స్ట్రోక్, స్టంట్ వేయాలి అని చెప్పారు. ఈరోజు ఇట్లా నేను బతికున్నాను అంటే అదే కారణం. అది లేకపోతే ఫుడ్ ఎలా పెట్టేవాళ్ళమ్మా? ఎట్లా అంటే దాదాపు అంటే మామూలుగా 14-15 సంవత్సరాలు బతికే పిల్లలు దాదాపు 21 సంవత్సరం పాటు మీ పొట్టి బతికింది. సో అటు రెగ్యులర్గా ఎలాంటి ఫుడ్ పెట్టేవారు? అంటే పాలు తాగేది, పెరుగన్నం తినేది. అది పాలైనా కూడా ఉదయం పాలు పోసి ఉదయమే తాగేది. ఆ పాలను మళ్ళీ సాయంత్రం పోస్తే ముట్టకపోతుండే అసలే. మళ్ళీ సాయంత్రం ఫ్రెష్ పాలు తెచ్చి పోస్తే అవి మళ్ళీ తాగేది. ఏమన్నా ఫిష్ కూడా తినాలంటే అవి ఫిష్ బయట బజార్లో దొరికేవి అవి తీసుకొస్తే మాత్రం ముట్టకపోతుండే. అవి మన ఫ్రెష్గా మనం తినేవి ఏంపి పెడితేనే తినేది. అది ఇట్లా స్మెల్ వచ్చినాయి అవి ఆ స్మెల్ చూసే గుర్తుపట్టేది. అది ఊరికి వెళ్ళిన సందర్భాల్లో కానీ ఎట్లా మరి దానికి ఫుడ్ ఎట్లా పెట్టేవాళ్ళు మీరు అప్పుడు?
ఫిష్ తెచ్చి ఏంపేది, చికెను, పాలు. ఇక ఒక మేము వారం రోజులు ఉన్నా కూడా మా హస్బెండ్ 2 days అట్లా ఉండి ఎమ్మటే వచ్చేది దానికోసం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ 2 days అయినా కూడా చేపలును చికెన్ ఆడబెట్టితే మేము వచ్చేంత వరకైనా కూడా అది ఎట్లా తినాలనో అట్లనే తినేది. ఇష్టం వచ్చినట్టు తిని చండాలంగా చేసేది కాదు. మేము మళ్ళీ ఆ హస్బెండ్ వచ్చేసరికి 1-2 ఉంచుకొని మమ్మల్ని చూసి తినేది. తర్వాత మనం ఇష్టం వచ్చినట్టు అవి ఇవి తీసుకొచ్చి గలీజ్గా పెడితే తినేది కాదు. అది అంటే మీ ఇంట్లో ఒక మెంబర్గా కలిసిపోయింది ఇన్నేళ్ళ పాటు కలిసిపోయింది. కానీ ఫ్రెష్ మనం ఎట్లా తింటామో అట్లా మనం నైట్ ఉన్నది ఉదయం తిన్నా కూడా మనం తినగలుగుతాం. కానీ అది అట్లా తినకపోతుండే. హెల్త్ అంటే మంచిగానే ఉన్నది. నిన్న ఒక్కరోజు దానికి పెరాలసిస్ లాగా వచ్చేసింది. వెనక కాళ్ళు 2 పడిపోయినాయి. లేవలేక పరిస్థితిలో ఉండే. అసలు వచ్చి తినేది, అక్కడే పండుకున్నది, తినలే నిన్న మొత్తం. దాని దగ్గరనే పాలు పెడితేనో తాగింది, అరిసింది, మంచిగానే ఉన్నది. నైటు బాగానే ఉంది. నైట్ కూడా పాలు కూడా తాగింది. ఉదయం తెల్లారుజామున 5 గంటలకు చనిపోయింది. అంత్యక్రియలు పూర్తి చేశారు? చేసాము. ఉదయమే అయినాయి. అది లేని లోటు అసలు తట్టుకోలేకపోతున్నాము. లేదంటేనే అది బాధగా ఉంది. తట్టుకోలేని బాధ. చూడొచ్చు కదా ఈ కుటుంబము అంటే పెంపుడు జంతువు అయినటువంటి పొట్టి మీద ఎలాంటి ఎఫెక్షన్ పెంచుకున్నారనేది మనకి ఇక్కడ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపు 21 ఏళ్ల పాటు మాతో పాటు జర్నీ చేసింది, మాతో పాటు ప్రయాణించింది, ఒక కుటుంబ సభ్యుల్లా మేము చూసుకున్నాము. అలాంటి పొట్టి లేదు అనే వార్తను మాత్రం తాము జీర్ణించుకోలేకపోతున్నాము. సో కొంత అనారోగ్య సమస్యల వల్ల మరణించిందంటూ కూడా వారి కుటుంబ సభ్యులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇంట్లో మనుషులను ఏ విధంగా చూసుకుంటారో, ఎలా పెంచుకుంటారో, సొంత బిడ్డలాగా ఏదైతే ఆ పెంపుడు జంతువు అయినటువంటి పిల్లిని పెంచుకోవడం, సో అది మృతి చెందిన తర్వాత ఈ కుటుంబ సభ్యులంతా కూడా కన్నీటి పర్యంతం అవడం, పూర్తిగా విషాదంలో ఉండడం మాత్రము కొంత ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తున్నటువంటి అంశంగానే చెప్పొచ్చు. మానవీయ సంబంధాలు ఈ రోజుల్లో పూర్తిగా కనుమరుగవుతున్నటువంటి తరుణంలో ఓ పెంపుడు జంతువు మీద ఎలాంటి ఎఫెక్షన్ పెంచుకున్నారు, ఎలాంటి ప్రేమ అభిమానాలు పెంచుకున్నారు అనేది కూడా ఈ కుటుంబ సభ్యులను చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే వారు ఏ విధంగా కన్నీటి పర్యంతం అవుతున్నారు, ఏ విధంగా బాధపడుతున్నారు అనేది కూడా మనకి ఇప్పటివరకు చూసాము. దాంతోపాటు ఉన్నటువంటి ఇన్నేళ్ల ప్రయాణాన్ని, మెమోరీస్ని, జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ వారంతా కూడా శోకసంద్రంలో మునిగినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఎబిన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. ఇప్పుడు ఇవాళ మొత్తం కూడా ఇల్లంతా సైలెంట్గా అయిపోయింది. అది లేకపోవటం మాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అది అది లేని లోటు అసలు తట్టుకోలేకపోతున్నాము. లేదంటేనే అది బాధగా ఉంది.